ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని. సిద్ధమేనా? ఎస్. అయితే మీరు సిద్ధమంటే నేను కమిటీ వేస్తా. వాళ్ళ యొక్క ఫీల్డ్స్ మీరు పోయి చూస్తారు, వాళ్ళ అనుభవాలు వింటారు, మీరు అక్కడి నుంచి మారుస్తారు. 3-4 సంవత్సరాల్లో 100% ప్రకృతి సేద్యానికి మీరు వెళ్ళండి. మీ ఇండ్లపైనే కరెంట్ ఉత్పత్తి చేస్తాం, మీ పొలంలోనే కరెంట్ ఉత్పత్తి చేస్తాం, మీ ఇంటికి కూడా కరెంటు వాడుకోండి, మీ ట్రాక్టర్కి కూడా కరెంట్ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ పెట్టుకోండి, దర్జాగా ఒక కారు కొనుక్కోండి, దానికి కూడా ఛార్జ్ చేసుకోండి. ఇంటికాడ వంట కూడా కరెంటుతోనే చేసుకునే పరిస్థితులు వచ్చాయి. కొత్త స్టవ్ వచ్చింది, వంట కూడా అయిపోతుంది. అంటే వంట ₹1 ఖర్చు లేదు. అదే సమయంలో కారులో తిరగడానికి ఖర్చు లేదు, ఇంటికి కరెంటు బిల్ లేదు, హాస్పిటల్కి పోయే పని లేదు. రెండవది లాభసాటిగా ఉంటుంది. టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ప్రపంచంలో ఉండే టూరిస్టులందరినీ మన ప్రకృతి సేద్యం చూడడానికి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి అందరికి హామీ ఇస్తున్నా. ఎక్కడా ఇలాంటిది ఉండదు. 70% మన దగ్గర గ్రీన్ కవర్కి వెళ్తాం. ఇప్పుడు 50% వచ్చింది. తిరుపతి 89.9% తిరుమల పైన గ్రీన్ కవర్ ఉంది, పచ్చదనం ఉంది. ఇక్కడ 50 నుంచి 70-75కి వెళ్ళిపోతాం. రెండోది అందరి నీవా నీళ్లు తీసుకొచ్చాం. దీనివల్ల రాబోయే రోజుల్లో జలధారకు వెళ్తున్నాం. భూమిని జలాశయంగా చేసి 3 మీటర్స్ 6 మీటర్స్ అంటే వర్షాకాలం తర్వాత 3 మీటర్లో ఉంటుంది, మళ్ళీ ఎండాకాలం అవుతానే 6 మీటర్లో ఉంటుంది. 3 మీటర్లు వాడతాం. ఆ 3 మీటర్లు కూడా మీ పంప్ సెట్ కాడనే సోలార్ పెడతాం. మీరు ₹1 ఖర్చు లేదు. నేనే మీకు సోలార్ పెట్టిస్తా, ఫ్రీగా పెట్టిస్తా. దర్జాగా మీరు ముందుకు వస్తే మొత్తం పెట్టేస్తాం. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే మీ ఇంటి పైన కూడా మొన్న 8,000 సోలారు ప్యానల్స్ పెట్టించాం కుటుంబాలకు, ఎస్సీలకి, ఎస్టీలకి. ఓసీలకి, బీసీలకి 49,000 ఇప్పుడు శాంక్షన్ చేశాను. అంటే మనం ఉత్పత్తి చేసే కరెంటు సోలార్ కరెంటు, ఎక్కడా పొల్యూషన్ లేదు. మీరు తినే తిండి ప్రకృతి సేద్యం, నీళ్లన్నీ భూగర్భ జలాలు పెంచుతాం. 20 ఇప్పుడే చెప్పాడు మిత్రుడు, ఒకప్పుడు 1400 అడుగులు, అక్కడి నుంచి పాతాళ గంగను పైకి తీసుకొచ్చేవడం. దానివల్ల వచ్చే నీళ్లు కూడా కంటామినేషన్ అయిపోయి ఫ్లోరైడ్ వచ్చేది. ఆ నీళ్లు తాగితే భగవంతుడు మనకందరికీ అన్ని సక్రమంగా ఇస్తే వికలాంగులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు దీంతో ఇంకో పక్క మార్పు వస్తుంది. రెండోది ఇండస్ట్రీస్ వస్తాయి. వ్యవసాయాన్ని ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయంలో మీరు చూస్తే ఆధునికమైన పద్ధతులు. కొంతమందికి ప్రకృతి సేద్యం అనగానే ఇది డ్రిప్లో పెట్టలేం, డ్రోన్ వాడలేం అనే ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ వాడుతున్నారు, ఇప్పుడే మిత్రుడు చెప్పాడు. ఇంకొక పక్కన డ్రిప్లో పెడుతున్నారు. అంటే చాలా వినూత్నమైన ఆలోచనతో వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో యూరియా మొత్తం బంద్ చేసి ప్రకృతి సేద్యానికి కావాల్సిన మొత్తం ఇక్కడ ప్రోత్సహిస్తాం. వేప పిండి దగ్గర నుంచి ఏమేం కావాలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం పెడితే ఆటోమేటిక్గా ఒక ఊపు వస్తుంది. అందుకే నేను మీకు అందరినీ కోరుతున్నా, పౌల్ట్రీకి వెళ్దాం, డైరీకి వెళ్దాం. డైరీలో కూడా ప్రకృతి సేద్యంతో పండించిన గడ్డేద్దాం. ఇంకొక పక్కన పళ్ళన్నీ కూడా ఇచ్చేద్దాం. ఇవన్నీ సర్టిఫికేషన్ పెడదాం, ట్రేసబిలిటీ పెడతాం. పలాని పొలంలో పండింది, పలాని విధంగా పండింది, ఇది ప్రకృతి సేద్యం వల్ల వచ్చిందని చెప్తే ఆటోమేటిక్ టెస్ట్ చేసుకుంటూ టాలీ అవుతుంది. దీనికి మార్కెట్లో కూడా రాబోయే రోజు రేట్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఎవ్వరు కూడా యూరియా పండించిన పంట తినడానికి సిద్ధంగా లేరు. అదే మరి వరి తినడానికి సిద్ధంగా లేరు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు ప్రోటీనే తింటున్నారు. రెండోది ప్రకృతి సేద్యంలో వచ్చిన పంటనే తినే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఆడబిడ్డలు చెప్పారు ఆరోగ్య సూత్రాలు. ఇదే మరి ప్రపంచమంతా ఆలోచిస్తున్నారు. ఇటీవల
యూరోప్ను చూసుంటారు మీరు. ఒకప్పుడు యూరోప్ అంటే ఎప్పుడు కూడా స్నో ఫాలింగ్, రోడ్లన్నీ కూడా స్నో క్లీన్ చేసేవాళ్ళు మెషిన్స్ పెట్టి. అలాంటి యూరోప్లో ఈసారి 46-50 డిగ్రీల టెంపరేచర్ పెరిగిపోయింది. కార్లు పోతా ఉంటే టైర్లు పగిలిపోతున్నాయి, ట్రాక్లు పోతా ఉంటే ట్రైన్లు నిలిచిపోతున్నాయి, మెల్ట్ అయిపోయి. అక్కడ ఉండే వాళ్ళకి అలవాటు లేదు, కొంతమంది పెట్టెలు మారి రాలిపోతున్నారు ఈ టెంపరేచర్ తట్టుకోలేక. ఇప్పుడు రోడ్డు మీద నీళ్లు కొడుతున్నారు. ఊర్లలో టౌన్స్లో అంతా కూడా స్ప్రింక్లర్స్ పెట్టారు, అంటే వాతావరణంలో చల్లబరచాలని. అంటే ఇలాంటి పెను మార్పులు వచ్చేసాయి. అందుకే రాబోయే రోజుల్లో మీరు చూస్తే స్టీల్ కూడా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసే స్టీలే కొంటున్నారు. అందుకే మొట్టమొదటిసారిగా జిందాల్ స్టీల్ వస్తూ ఉంది. ఆ జిందాల్ స్టీల్ టోటల్గా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసే స్టీలే వస్తుంది. విశాఖపట్నంలో ఆర్సీఆర్ మిత్తలు కూడా ఇదే స్టీల్ వస్తుంది, గ్రీన్ ఎనర్జీతో వస్తుంది. అంటే గ్రీన్ ఎనర్జీతో వస్తే వేడి తక్కువ ఉంటుంది, మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మార్పులు వచ్చేసాయి, పెను మార్పులు వస్తున్నాయి. దానికి మన కుప్పం నాంది పలకాలని నా ఉద్దేశం, రైతు ఆనందంగా ఉండాలని నా ఉద్దేశం. ఒక పక్క ఇండస్ట్రీ వస్తుంది, టూరిజం పెరుగుతుంది, ప్రకృతి సేద్యం చేద్దాం, వాణిజ్య పంటలకే వెళదాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎయిర్ కండిషన్ పౌల్ట్రీ ఫామ్, ఇప్పుడే కంట్రోల్ టెంపరేచర్ ఒక క్రాపు, మిగిలిన ఒక క్రాప్ వచ్చి టమోటాకి వెళ్ళడం, ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేయడం, అది కూడా ఒకసారి మనం వర్కౌట్ చేసుకోవాలి. మదర్ డైరీ వచ్చింది, పండ్లు ఏవైతే రేట్లు బాగుంటావో పండిద్దాం, మార్కెట్ డ్రివెన్ క్రాప్స్ పండిద్దాం. ఇంకొక పక్కన మీరు ఆలోచించుకోవాల్సింది డైరీ కూడా 5,12,000 లీటర్లు ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నాం. ఒకప్పుడు నన్నంతా 30 ఏళ్లకు మునుపు ఎగతాళి చేశారు, నేను ఆవులు పట్టిస్తానంటే. ఈయనేదో ఆవులు పట్టిస్తానంటున్నాడు, ఇది ఎక్కడ సాధ్యం అన్నారు. ఈరోజు ఒకే నియోజకవర్గంలో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి ధ్యేయంగా ఆలోచిస్తున్నా, తొందరలో సాధ్యం అవుతుంది. ఇప్పుడే ఎల్లప్ప గారు చెప్పారు, ఒకప్పుడు ఆవు దూడలు పేగ దూడలు వచ్చేటి కాదు, ఇప్పుడు అన్నీ కూడా ఏదైతే ప్రిఫరెన్షియల్ సెక్స్ ఎంత సెమను ఉపయోగిస్తున్నాం, 80% 80-90% పేగదూడలే పుడుతున్నాయి. కాబట్టి మీకు ఏమి ఇంకా బాధే లేదు. అవసరమైతే మన నియోజకవర్గంలో దూడల ఉత్పత్తి కేంద్రంగా తయారు చేసి రాష్ట్రానికి సరఫరా చేద్దాం అవసరమైతే. ఎందుకంటే ఇన్ని ఆవులు ఉండేది ఎక్కడా ఉండవు. ఈ ఆవులు కానీ కరెక్ట్గా పుడితే దాంట్లో కూడా ఆదాయం మనకు. అవి పెంచుదాం, నీళ్లున్నాయి, గడ్డి ఉంది, ఆవులున్నాయి, ఇంకా ఉత్పత్తే చేయాల్సింది మనం. అది చేయగలిగితే అందులో కూడా ఆదాయం వస్తుంది. ఇట్లా వినూత్నమైన ఆలోచనలు పెట్టుకొని మనం ముందుకు పోదాం.